హాయ్ తమ్ముడు. హాయ్ అన్న. ఏం పేరు? అరవింద్ అన్న. అరవింద్. ఏం చదువుకుంటున్నావు? డిగ్రీ సెకండ్ ఇయర్. డిగ్రీ సెకండ్ ఇయర్. ఓటు ఉందా? ఉందన్న ఉంది. ఏ నియోజకవర్గం మీది? పిఠాపురం అన్న. పిఠాపురంలో ఎవరెవరు నిలబెడుతున్నారు తెలుసా? వంగ వైసీపీ వంగ గీత జనసేన మన అధినాయకుడు అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అన్న. ఎలా ఉంటుంది మూమెంట్? వన్ సైడ్ అన్నది, అది చూసుకోక్కర్లేదు. ఇంకా ఏంటి మరి ముద్రగడ పడుతున్నాం దగ్గరుండి ఓడించేస్తా? ఆయనకి బుర్రబాడు అయిపోయిందన్న. ఇంకా అలా పెద్దరికి వచ్చి చాలా స్థలం విరిగిపో అంటారు. ఆయన ఒకసారి మొలతాడు ఉంది కదన్న, నాకు మొలతాడు ఉందన్న. ఆయన అంటున్నారులే మొలతాడు లేదు మీసాలు లేవు ఇలాంటి వాళ్ళు అందరూ నా గురించి మాట్లాడేవాని. నాకు మొలతాడు ఉంది, మీసం కూడా వచ్చింది అన్న ఫుల్ గానే. పర్లేదు మాట్లాడచ్చు నేను ఆయన గురించి. పర్వాలేదు మాట్లాడచ్చు అంట. ఏంటి ఆయన పరిస్థితి ఏంటి అసలు? ఆయనకి ఏం లేదన్న. అంటే ఏదో నేను అప్పుడు 2009లోనో 2004లోనో పోటీ చేశారన్న ఆయనకి. అప్పుడు ఓడిపోయారు ఆయన. ఏదో చేసేద్దాం, నాకు మళ్ళీ అదే ఉంది, నేను మళ్ళీ తిరిగేస్తాను చేసేద్దాం, నేను కాపు ఉద్యమ నేత, నేను అది చేశాను ఇది చేశాను, నేనంటే నేను ఇలా మైక్ ఎట్టుకుని మాట్లాడి లేదంటే ఒక ఉత్తరం రాసి ఒక లెటర్ రాసి నేను ఒక పోస్ట్ పెడితే ఉత్తరం పంపించే జనాలు వచ్చేస్తారు నాకు. నేను ఉప్మా పెట్టినా పర్లేదు, నా ఉప్మా తినేసి ఉద్యమాలకు వచ్చేస్తారు అని చెప్పేసి అనుకుంటున్నారు ఆయన. కానీ ఇక్కడ అదంతా ఏమి లేదు. ఇక్కడ ఉన్నదే మా అధ్యక్షుడు, మా అధినేత, మా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్నారు. మాకు ఆ జగన్మోహన్ రెడ్డి పంపించిన ఎన్ని చేసినా సరే అంటే ₹1,00,000 నుంచి 2 లక్షల వరకు ఇచ్చే ప్రయత్నం కూడా జరుగుతుంది అంటారు. నిజమే అంటారా? వాళ్ళు 5 లక్షలు ఇచ్చినా మేము తీసుకుంటాం అన్న. అది మా డబ్బు, అది మా దగ్గర వాళ్ళు తీసుకున్న డబ్బు. అది మాకు 5 లక్షలు కాదు 10 లక్షలు ఇచ్చినా మేము తీసుకుంటాం. వాళ్ళు బయట ఎన్ని చెప్పుకున్నా సరే మేము లోపలికి వెళ్ళి బూత్లో వేసిన తోటి గ్లాస్ మీద వేస్తాం మేము. అంటే ఓవరాల్ గా గెలిపించుకుంటారంట ఖచ్చితంగా. ఆయన రోజు మంగళగిరి పార్టీ హౌస్ లో అనౌన్స్ చేసినప్పుడు ఆయన గెలిచేశారన్న. అప్పుడే గెలిచేశారు ఆయన. అలా కాదమ్మా, ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే వైసీపీ నాయకులు కానీ ఇంకొకరు కానీ వ్యతిరేకించే వాళ్ళు ఏమంటారంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉండడు కదా ఎమ్మెల్యే అయిన తర్వాత అంటారు. దానికి మీ సమాధానం ఏంటి, మీ నమ్మకం ఏంటి? ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి 10 సంవత్సరాల వరకు ఆయన జనాల్లోనే ఉన్నారన్న. ఇప్పుడు ఆయన ఒక కాన్స్టిట్యున్సీకి వచ్చి సొంత నియోజకవర్గంగా చేసుకుని నా సొంత నియోజకవర్గం చేసుకుంటాను, ఇక్కడ నేను ఇల్లు కొనుక్కుంటాను, ఇక్కడ నేను స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకుంటాను అని చెప్పినప్పుడు కూడా ఏదో అలా ఎలా మాట్లాడుతున్నారన్న. వాళ్ళకి బుర్ర పని చేస్తలేదన్న వాళ్ళకి. అదే మీకు నమ్మకం ఉందంటారు. ఇప్పుడు గీత లోకల్ క్యాండిడేట్ అన్నారు. ఎంపీ అయ్యాక ఒకసారి అన్న ముఖం చూపించిందన్న ఆవిడ. ముఖం పిఠాపురం కదా ఆవిడ? లోకలే అంటారన్న. ఎక్కడన్నా మనకి లోకల్ క్యాండిడేట్ అని వాళ్ళు చెప్పుకుని తిరుగుతున్నారు. అంటే వాస్తవానికి అయితే గీత గారు లోకల్ కాదు, పెండం దర్వా గారు లోకల్ కాదు, ముద్రగడ పద్మనాభం కూడా లోకల్ కాదు. ఏ నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల్లో 100 పైన కూడా లోకల్ క్యాండిడేట్లు ఉండరు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు అందరూ కూడా. వరం గారు లోకల్ క్యాండిడేట్ అంటారు. ఆయన సపోర్ట్ చేస్తారా మరి పవన్ కళ్యాణ్? ఆయన సపోర్ట్ చేస్తున్నారండి. చేస్తారా? నమ్మచ్చు. లేకపోతే చాప కింద నీరులాగా నిలబడతారు. ఆయన నిలబడితే చేసి నాయకుడు అన్న. ఆయన మనిషిని నమ్మి నిజాయితీగా నిలబడితే చేసి నాయకుడు ఆయన. ఎలా అండి? వరం పరిస్థితి ఏంటి? ఆయన ఏదన్నా సపోజ్ ఏదన్నా మన ఇంట్లో ఏదైనా ఈవెంట్ జరిగినా ఒకవేళ ఎవరైనా చనిపోయినా సరే ఆయన వెంటనే వస్తారన్న. పరామర్శించడానికి కష్టానికి సుఖానికి ఆయన ముందు వచ్చి నిలబడతారు. అయితే మీరంతా నమ్ముతున్నారు పవన్ కళ్యాణ్ గారికి వరం గారు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ తమ్ముడు. ఓకే.